ధర్మహింస తప్పదు అవసరమైనప్పుడు. అంటే ప్రశాంతంగా పరిపాలన కొనసాగుతూ ఉన్న సమయంలో ఉగ్రమూకలు చెలరేగిన, అసాంఘిక శక్తులు రెచ్చిపోయినా వాటిని సామాన్య ప్రజలు అదుపు చేయలేరు. అది పూర్వకాలమైన ప్రస్తుత కాలమైన. అలాంటి పరిస్థితుల్లో ధర్మహింస తప్పదు అనే విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మరొకసారి స్పష్టం చేశారు. దాదాపు ఆయన అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు దాటిపోయింది. అంతకు ముందు ఉత్తరప్రదేశ్లో రౌడీయిజం గురించి దేశవ్యాప్తంగా కథలుగా చెప్పుకునేవారు. ఉత్తరప్రదేశ్లో గూండాయిజం, రౌడీయిజం ఒక వృత్తిగా వర్ధిల్లింది. అన్సారీ లాంటి గూండాలు ఒక్కొక్కరు 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించారు. లోక్సభలో అడుగుపెట్టారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు, మంత్రులు అయ్యారు. అసలు బీహార్లో పప్పు యాదవ్ గారి గురించి కథలుగా చెప్పుకునేవారు. రౌడీలకి, గూండాలకి, రేపిస్టులకి, ఉగ్ర మోహకాలకి సహకరించే వారందరికీ కాలం చెల్లింది. గూండాయిజాన్నే వృత్తిగా తీసుకుంటాను అంటే బుల్లెట్కి బలి కావాల్సిందే. 9 ఏళ్ల యోగి పరిపాలనలో 17,000 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. చక్కగా పనిచేసుకొని బతుకుతారా? బతకండి. లేదు గూండాయిజం చేస్తా, రౌడీయిజం చేస్తా, రేపులు చేస్తా, హత్యలు చేస్తా, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కబ్జా చేస్తా అంటే మాత్రం బుల్లెట్కి బలైపోతారు. బుల్డోజర్లు మీ ఇంటి మీదకి వచ్చేస్తాయి. గడిచిన 9 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్లో నేరాలు గణనీయంగా తగ్గాయి. ఇంకా బీహారు, బెంగాలు బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే బెంగాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తూ ఉన్నాయి. బీహార్లో కూడా పరిస్థితులు మెరుగైతే దేశంలో చాలా వరకు సంస్కరణలు వచ్చినట్టే. సంస్కరణలు అంటే కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు. ఏదైనా ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలంటే అక్కడ నేరాలు ఎలా ఉన్నాయి, పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి ఇక నేరస్తులు, గూండాలు, రౌడీలు వచ్చి ప్రతిరోజు వేధించడం మొదలు పెడితే పెట్టుబడి పెట్టిన వాడికి మైండ్ పోయిద్ది. పరిశ్రమ నడపాలా, వీళ్ళందరూ మేపాలా అర్థం కాక. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్లో, బెంగాల్లో ఒక్కడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. తాజాగా అక్కడ పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి చాలామంది రౌడీ షీటర్లు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది బొంబాయి లాంటి నగరాలకు పారిపోయారు. నేరాలు పూర్తిగా 0%కి తీసుకొస్తే ఆ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మరొకసారి యోగి అక్కడ గెలవడానికి స్పష్టమైన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. బీజేపీ మరొకసారి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాబోతా ఉంది. దీనికి సంబంధించి మరో వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.